నుంచి 20% పెంచాలని సవరణ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 87,000 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న వాటాల్ని తగ్గించుకోవాలని, ఇందులో ప్రైవేటు, విదేశీ మూలధనాన్ని ఈ సవరణల ద్వారా ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లుని పార్లమెంట్లో చర్చించనున్న నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది ఈ సమ్మెకు దిగారు. బ్యాంకు నిబంధనలు సవరిస్తే 1949 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం నీరుగారిపోతుందని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లులో అంశాలను ఒకసారి పరిశీలిస్తే జాతీయ బ్యాంకులకు చెందిన ఓటింగ్ హక్కు ప్రస్తుతం ఉన్న 1% నుంచి 10% పెంచాలని ప్రతిపాదించారు. అలాగే ప్రైవేటు బ్యాంకుల్లో 10% ఉన్న వాటాదారుల ఓటింగ్ హక్కును 26% పెంచనున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే విలీనాలు, స్వాధీనాలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CII పరిధి నుంచి తొలగించాలని ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం బ్యాంకులు నిధులు సమకూర్చుకునేందుకు ఉన్న 3,000 కోట్ల రూపాయల సీలింగ్ ని ఎత్తివేయాలని ప్రతిపాదించారు. RBI అనుమతితో క్యాపిటల్ మార్కెట్ నుంచి నిధులు సమకూర్చుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. బ్యాంకులపై RBI అజమాయిషీ పెరిగే మరికొన్ని ప్రతిపాదనలను ఈ చట్ట సవరణలో చేశారు. జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల్లో వాటాదారుల ఓటింగ్ శాతాన్ని పెంచడం వల్ల వారి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు, బడా కార్పొరేట్ సంస్థలు తమ వాటాలు పెంచుకుని ఆ తర్వాత బ్యాంకులను హస్తగతం చేసుకునేందుకు దారి తీయవచ్చు. బ్యాంకింగ్ సవరణల వల్ల ప్రైవేటు బ్యాంకుల సంఖ్య పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బ్యాంకు సేవలు సామాన్యుడికి మరింత భారమయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు అమల్లోకి వస్తే గ్రామీణ బ్యాంకు శాఖలను మూసివేయడం అనివార్యమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటాదారుల ఓటింగ్ శాతాన్ని పెంచి CAA అనుమతి అవసరం లేకుండానే మూలధన సేకరణ చేసుకునే అధికారం బ్యాంకులకు ఇవ్వడం ప్రమాదకరమని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఈ ఎవరైతే అవుట్ సోర్స్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ ఒక బ్యాంక్ ఎంప్లాయీస్ అన్న భ్రమ కలిగిస్తూ ఈ పల్లెటూరులో వాళ్ళని పంపిస్తున్నారు. రేపు పొద్దున అక్కడ ఏమైనా జరిగినట్టయితే వీళ్ళు చేపట్టబోయే కార్యక్రమాలకి సేఫ్టీ అనేది లేదు, వాళ్ళకి అకౌంటబిలిటీ అనేది లేదు. రిక్రూట్మెంట్లు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కూడా అపోజ్ చేస్తున్నాము. అసలు గనక పూర్తిగా అవుట్ సోర్స్ చేసేయడం ద్వారా దీన్ని కోల్పోయినట్టయితే ఈ క్లాస్ 3, క్లాస్ 4 ఈ రెండింటిలో కూడా ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇందిరాగాంధీ ఆ రోజు చేసిన నేషనలైజేషన్ దానికి పూర్తిగా విరుద్ధంగా ఇప్పుడు జరుగుతుంది. దాన్ని రూరల్ బ్రాంచ్ కింద ఓపెన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ ప్రొడక్టివిటీ ఎంత, అట్లాగే సిటీలో ఒకే బ్రాంచ్ ఉంటుంది, కొన్ని 100 కోట్లు ఉంటుంది, దాని మీద లాభం అంటారు. రూరల్లోనే ఉన్న చాలా తక్కువ ఉంటుంది, అక్కడే ఉండదు. వీళ్ళిద్దరిని కంపేర్ చేసి వీళ్ళని డిస్పారిటీ చేస్తారు. ఒక ఎంప్లాయీ అనేవాడు ఇక్కడైనా ఒకటి, అక్కడైనా ఒకటి. అక్కడేం ప్రాఫిట్ లేదు కాబట్టి అది క్లోజ్ చేయండి, రూరల్ బ్రాంచ్ సిటీలో ఓపెన్ చేయండి. బట్ రూరల్ ఇవాళ భారతదేశం అంతా ఉన్నదే రూరల్ ఎకానమీ మీద. ఈ రూరల్ ఎకానమీ మీద మనం స్ట్రాంగ్గా నిలబడాలంటే ఈ రకమైన ఖండేల్వాల్ కమిటీ కానీ ఇతరితర ఏవైతే ఉన్నాయో వీటిని వ్యతిరేకించాల్సిన అవసరం అనేది ఉంది. బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లుతో పాటు బ్యాంకింగ్ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఖండేల్వాల్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఉద్యోగస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండూ బ్యాంకింగ్ రంగానికి గొడ్డలు పెట్టేనని వాదిస్తున్నారు. ఖండేల్వాల్ కమిటీ నివేదిక కూడా ఉద్యోగ సంఘాల ఉద్యమాగ్నికి ఆజ్యం పోసింది. నివేదికలో ముఖ్యాంశాల్ని ఓసారి పరిశీలిస్తే బ్యాంకుల్లో నాన్ కోర్ కార్యకలాపాల్ని క్రమక్రమంగా తగ్గించి అవుట్సోర్సింగ్ చేయాలని ఈ కమిటీ సూచించింది. రిక్రూట్మెంట్ ప్రమాణాలను పెంచాలన్న కమిటీ అధికారులు, క్లర్కులకు తప్పనిసరిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని సిఫార్సు చేసింది. క్లర్కులకు కనీస విద్యార్హత డిగ్రీ, సహాయక సిబ్బందికి 10వ తరగతిగా ఉండాలని సూచించింది. బ్యాంకింగ్ సేవలు విస్తరించాలంటే విదేశీ పెట్టుబడులకు అనుమతించాలని ఖండేల్వాల్ కమిటీ స్పష్టం చేసింది. లాభదాయక ఉత్పాదకతలను అనుసరించి వేతనాలు ఇవ్వాలని నివేదికలో సిఫార్సు చేసింది. ఏకరీతి వేతన స్థానంలో స్థిర, చలిత వేతన విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. అధికారుల ఖాళీల్ని నేరుగా భర్తీ చేయాలని ఖండేల్వాల్ కమిటీ నివేదించింది. ఖండేల్వాల్ కమిటీ చేసిన సిఫార్సులపైన ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అనేక ఉద్యమాలు చేసిన తర్వాత 1950లో సాధించుకున్న ఏకరీతి వేతన సేవలను తీసివేస్తే ఉద్యోగుల మధ్య అగాధం ఏర్పడుతుందని వాదిస్తున్నారు. 50% అధికారుల ఖాళీలను నేరుగా భర్తీ చేస్తే పదోన్నతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఫలితంగా ఉద్యోగులకు ఉన్నతి అగమ్యగోచరంగా మారుతుందని విమర్శిస్తున్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్ని బయట ఏజెన్సీలకు అవుట్సోర్సింగ్ చేయడాన్ని కూడా సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ కార్మిక వ్యతిరేక విధానాలని, ఇవి అమలైతే ఉపాధి అవకాశాలు సన్నగిలుతాయని, యాజమాన్యంతో హక్కుల కోసం పోరాడే శక్తి సిబ్బందికి క్షీణిస్తుందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి ఏదైతే పొదుపు ఉందో ఆ పొదుపు బ్యాంకింగ్ సెక్టార్ లోనే దాదాపు 90 వరకు ఒక కాన్సన్ట్రేట్ అయి ఉన్నది. ఈ 90% ఉన్నటువంటి పొదుపును ఈ దేశంలో ఉన్నటువంటి
పురోగతికి వాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి చేంజెస్ వల్ల, ఈ రోజున జరుగుతున్నటువంటి చట్టాల మార్పు వల్ల విదేశీ పెట్టుబడిదారులకు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ ప్రయోజనాలు తీసుకురావడానికి పోతున్నారు. కాబట్టి ఇవి దేశానికి వ్యతిరేకం, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకం. ఇవాళ భారతదేశంలో మాత్రమే బ్యాంకులు ఫెయిల్ అవ్వలేదు, ప్రపంచవ్యాప్తంగా 385 బ్యాంకులు ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయిన ప్రతి బ్యాంకులో కూడా ఈ విదేశీ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భాగాలు, వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. సో అక్కడ ఫెయిల్ అయినటువంటి ఈ విదేశీ మదుపుదారులని ఇండియాలోకి ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం లేదు. గత కొంతకాలంగా 100 సంవత్సరాలుగా కాపాడుకున్నటువంటి బ్యాంకింగ్ పరిశ్రమ, దాని మీద ఆధారపడినటువంటి దాదాపుగా 60 లక్షల కోట్ల డిపాజిట్దారులు, వీళ్ళందరూ కూడా కాలక్రమేణా డిజపర్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వ్యక్తుల చేతిలోకి వెళ్లే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులుగా మేము సమ్మె చేస్తున్నాం. ఒకవేళ కనుక ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయితే ఈ 2 రోజులతో మాత్రం సమ్మె ఆగదు, నిరంతరంగా వీటి మీద సమ్మెలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఉద్యోగులు సమ్మె చేసే పరిస్థితులను కేంద్రమే కల్పించింది. ఖండేల్వాల్ కమిటీ సిఫార్సులపై ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (IBA) ఉద్యోగ సంఘాల మధ్య 3 ఏళ్లు చర్చలు జరిగాయి. పలు సమావేశాల తర్వాత IBA ప్రభుత్వానికి నివేదికిస్తే కేంద్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టింది. బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతుంటే సమస్య పరిష్కారం దిశగా వారితో చర్చలు జరపలేదు. గత నెల 25, 26 తేదీల్లోనే సమ్మె చేయాలని నిర్ణయించుకున్న ఉద్యోగ సంఘాలు IBA విజ్ఞప్తి మేరకు వాయిదా వేసుకున్నాయి. ఆ తర్వాత ఈ నెల 22, 23 తేదీల్లో సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ కేంద్రంలో స్పందన లేదు. ఈ ఏకపక్ష వైఖరి ఇలాగే కొనసాగితే తమ ఉద్యమం మరింత ఉధృతంగా మారుతుందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు కొనసాగించడం ఎంత ముఖ్యమో, ప్రైవేటు రంగంలో కొత్త బ్యాంకుల్ని అనుమతించడం, విదేశీ పెట్టుబడులకు దారులు తెరవడంపైన ఆచితూచి స్పందించడమూ అంతే అవసరమనే విషయాన్ని కేంద్రం విస్మరించింది. దేశ జనాభాలో అధిక శాతం ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత అందుబాటులోకి తెచ్చి ఆర్థిక సంఘటిత లక్ష్యాలు చేరడమనేది కేవలం కొత్త బ్యాంకుల స్థాపన వల్ల సాధ్యమయ్యేది కాదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,000కు పైగా బ్యాంకు శాఖలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కోట్లాది మంది వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. ఈ సేవలను విస్తరించేందుకు మెరుగైన చర్యలు తీసుకుంటేనే ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారత బ్యాంకింగ్ వ్యవస్థ మరింత సుస్థిరమవుతుంది.